Ready to move in premium triplex villas at Kollur APR Projects. ఇంకేదైనా పెద్ద పొజిషన్లు ఉండి ఇలాంటివి చేస్తే గానీ రాని పలుకుబడి మీకు ఇంత ఈజీ ఎట్లా వచ్చిందంటారు? టాస్క్ ఫోర్స్ మెంబర్ గా, జనరల్ సెక్రటరీగా 5 రాష్ట్రాలు 6 రాష్ట్రాలకు ఇన్ఛార్జ్ గా పనిచేసిన. ఇటు దోస్తాను కుదిరింది, ఇటు రేవంత్ రెడ్డి గారితో, అటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారితో. నన్ను రేవంత్ రెడ్డి గారిని పరిచయం చేసింది ఇద్దరు ఫ్రెండ్స్. ఎప్పుడు జాయిన్ అయినాక మిమ్మల్ని తొక్కేయడం జరిగింది, అందుకోసమే మీరు ఎదగలేకపోయినరు. మీ టాలెంట్ ని రేవంత్ రెడ్డి గారు గుర్తించిండ్రు అంటే మీరు ఒప్పుకుంటారా? నేను పారాషూట్ లీడర్ గా కలుసుకోలేదు. పార్టీలో నుంచి మిమ్మల్ని సస్పెండ్ చేసి బయటికి పంపించేశారు. ఎగ్జాక్ట్ గా రీజన్ ఏంది అసలు పంపించేయడానికి? ఇదొద్దు, నాకు ఎక్కిచ్చి చెప్పారు అదొద్దు, ఎవరు, ఏంది, ఎందుకు? కానీ ఆ కేసుని కూడా ఎవరో ఇక్కడ నుంచి కొంతమంది లీడర్లు పేర్లేదు కానీ రాహుల్ గాంధీ గారు ఆఫీస్కి పంపించారు. ఒక గుర్తించే నాయకుడు కావాలని ఎదురు చూస్తున్న ప్రాంతం అయింది అది. యాజ్ ఎ లీడర్ గా నేను ఎక్కువ చేయాల్సిన పని లేదు. ఈ పార్లమెంట్ ఎలక్షన్స్ కి గాలి బీజేపీది నడుస్తుంది. ఈ పోలరైజేషన్ లో కొంచెం సక్సెస్ కాగలుగుతారు బీజేపీ వాళ్ళు. ఒక పాయింట్, ఒక సిచ్యువేషన్, అట్రాక్షన్ బిట్వీన్ ఈచ్ అదర్. మేమిద్దరం కూర్చుంటే 5 గంటలైనా సరిపోదు మాకు. ఎందుకంటే సబ్జెక్ట్ డిస్కషన్ క్రిటిక్. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్తే. అయితే ఈరోజు నేను ద మోస్ట్ ఎలిజిబుల్ పొలిటీషియన్ అనడానికి ఒక వ్యక్తి నా దగ్గర ఉన్నారు. ఈయన గురించి ఇప్పుడు భువనగిరి అంతా మాట్లాడుకుంటున్నారు. అండ్ కాంగ్రెస్లో ఈయన భువనగిరి నుంచి ఎంపీగా నిలబడితే తప్పకుండా గెలిచేది ఈయననే అని చెప్పి ఒక మాట కూడా చాలా గట్టిగా వినిపిస్తుంది. దానికన్నా ముందు టికెట్ రావాలి కదా, ఇదే కదా డౌట్ మీకు కూడా? సేమ్ ఎగ్జాక్ట్లీ ఇదే డౌట్ నాకు కూడా వచ్చింది. అందుకోసమే దాని ముచ్చట్లు ఏందో, అసలు కథ ఏందో, మరి అసలు ఇంత పలుకుబడి ఎట్లా సంపాదించు, ఇవన్నీ ముచ్చట్లు నేను డిస్కస్ చేయబోతున్నా సార్తోనున్నా. చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు నా ముందున్నారు. మరి ఆయనతో మాట్లాడే ముచ్చట్లు ఎన్నో ఉన్నాయి, మీకు కావాల్సిన క్లారిటీలు కూడా నేను ఇప్పుడు ఇప్పిస్తా. సార్ నమస్తే. నమస్తే అమ్మా. బాగున్నారా? బాగున్నాం సార్. ఫస్ట్లీ నేను మిమ్మల్ని కలవాలనుకున్నప్పుడే అడగాలనుకున్న ఒక ప్రశ్న ఏంది అని అంటే, బేసిక్గా చాలా మంది ఎంత పైసలు సంపాదించినా ఒక పలుకుబడి సంపాదించారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు ఎంపీగా టికెట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఎంపీ అయ్యో, లేకుంటే తర్వాత నెక్స్ట్ టైం జనాల్లో తిరిగి ఎమ్మెల్యే అయ్యో, లేకపోతే మినిస్టర్ అయ్యి, ఇంకేదైనా పెద్ద పొజిషన్లు ఉండి ఇలాంటివి చేస్తే గానీ రాని పలుకుబడి మీకు ఇంత ఈజీ ఎట్లా వచ్చిందంటారు? ఈజీగా ఏం రాలేదమ్మా. బేసిక్గా 2006 అంటే ఇప్పుడు 18 years బ్యాక్. అప్పుడు యూత్ కాంగ్రెస్ అనేది ఒక, ఈ రోజు ఉన్న యూత్ కాంగ్రెస్కి అప్పుడున్న యూత్ కాంగ్రెస్కి ఏంటంటే, అప్పుడు యూత్ కాంగ్రెస్ అనేది అందరికి రీచబుల్ లేకుండే. ఆ టైంలో నేను ఢిల్లీలో రాహుల్ గాంధీ గారికి అటాచ్ అయ్యి టాస్క్ ఫోర్స్ మెంబర్గా, జనరల్ సెక్రటరీగా 5 రాష్ట్రాలు 6 రాష్ట్రాలకు ఇన్ఛార్జ్గా పనిచేసిన. అప్పుడున్న యూత్ కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు సీనియర్ కాంగ్రెస్ అయిపోయారు. మరి ఇప్పుడున్న యూత్ కాంగ్రెస్ వాళ్ళకి కూడా అప్పుడప్పుడు ఏమనిపిస్తుంది అంటే, ఆ బ్యాక్గ్రౌండ్ తెలిసినప్పుడు ఆ యూత్ కాంగ్రెస్లో గతంలో పనిచేసిండు. ఈరోజు నా తోటోళ్ళు చాలామంది, అంటే నేను సక్సెస్ కాదు, ఐఎమ్ నాట్ ఏ సక్సెస్ఫుల్ పొలిటీషియన్ అంటిల్ టుడే. రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండే నేను యూత్ కాంగ్రెస్ ఉన్నప్పుడు. అప్పుడు అంత ఈజీ కాదు ఇక్కడ రాజకీయాలు. ఇప్పుడు వ్యాక్యూమ్ ఏర్పడ్డది. మధ్యాహ్నం మనం పవర్లో లేకపోవడం వల్ల ఇప్పుడు ఎలివేట్ అయినా నేను. అప్పుడు ఎలివేషన్ కూడా ఛాన్స్ లేదు. నేషనల్ పాలిటిక్స్లో ఉన్న తప్ప స్టేట్లో నాకు అసలు పరిచయాలు తక్కువ ఉండే అప్పుడు. సో ఆ టైంలో నా తోటోళ్ళు ఈరోజు, అప్పుడు నాతో యూత్ కాంగ్రెస్లో పనిచేసిన వాళ్ళు ఈరోజు కొన్ని రాష్ట్రాలలో మంత్రులు, కొన్ని రాష్ట్రాలకు పార్టీ అధ్యక్షులు. సో చాలా కీలకమైన పొజిషన్లు. నాకు పాపులారిటీ వచ్చిందని మీరు అంటారు కానీ నేను ఎప్పుడు దాన్ని పాపులారిటీ కింద చూడలేదు. సరే, నాకు నచ్చిన వాళ్ళు, నాకు పరిచయం ఉన్న వాళ్ళు చాలామంది మనం లైక్ చేస్తుంటారు. నాకు పాపులారిటీ రావడానికి ఒక కారణం ఉంది. ఎందుకుందంటే, నేను రేవంత్ రెడ్డి గారికి ఆయన ప్రెసిడెంట్గా ఉండి నేను వైస్ ప్రెసిడెంట్గా ఆయన కార్యవర్గంలో పనిచేయడం అనేది నాకు పబ్లిసిటీ. ప్లస్ నేను మీడియా ఇన్ఛార్జ్గా పనిచేసిన. మీడియా ఇన్ఛార్జ్గా పనిచేయడంతో ఏంటంటే, రోజు గాంధీ భవన్ల ప్రెస్ మీట్లు, మీడియా వాళ్ళతో సత్సంబంధాలు ఉండడం వల్ల నాకు కొంచెం ఎలివేషన్ వచ్చింది పబ్లిక్లో. ఒక మనిషికి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఒక స్థాయికి వచ్చినప్పుడు ఆయనను అడ్మైర్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళంతా వాళ్ళు ఊహించుకుంటుంటారు, మేము కూడా రేపు రానున్న రోజుల్లో నేను లెక్క కానికి అవకాశాలు ఉంటాయి, పాపులర్ కావచ్చు అని. సో నాకు అడ్వాంటేజ్ ఏంటంటే, నాకంటూ బ్యాక్గ్రౌండ్ ఏం లేదు. మా కుటుంబ నేపథ్యంలో కూడా రాజకీయ నేపథ్యం పెద్ద ఎత్తున లేదు, కొంచెం గ్రామ పంచాయతీ లెవెల్ దాకానే. మీరు యాక్చువల్గా రేవంత్ రెడ్డి గారికి చాలా క్లోజ్. పార్టీలా ఇక్కడ ఈ టీంకి అసలు పడేదే కాదు. అంటే ఇక్కడ ఉన్న ఆల్రెడీ కాంగ్రెస్ లో సీనియర్ లీడర్స్ కి
టీడీపీ నుంచి వచ్చిన రేవంత్ రెడ్డి గారికి అసలు పడేదే కాదు అన్న విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడు కూడా ఇంకా డిస్టర్బెన్సెస్ ఉన్నాయని అందరికీ తెలిసిందే. సో మీకెట్లా మరి ఇటు దోస్తాను కుదిరింది? ఇటు రేవంత్ రెడ్డి గారితోని, అటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారితో, రాజగోపాల్ రెడ్డి గారితోని. ఎప్పుడైతే యూత్ కాంగ్రెస్ ఉన్నానో అప్పటి నుంచి నాకు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, రాజగోపాల్ రెడ్డి గారు అప్పుడు రాజకీయంలోకి రాలేదు. రాజగోపాల్ రెడ్డి గారు 2009లో వచ్చారు. అప్పుడు దామోదర్ రెడ్డి గారు తుంగతుర్తి వారిది, తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, వీళ్ళందరితోటి నేను రెగ్యులర్ టచ్లో ఉండేవాడిని. రేవంత్ రెడ్డి గారు అసలు ఎవరో కూడా నాకు తెలియదు. 2017లో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినప్పుడు కూడా నన్ను రేవంత్ రెడ్డి గారిని పరిచయం చేసింది ఇద్దరు ఫ్రెండ్స్, ఎప్పుడు జాయిన్ అయినాక. సో నాకు యాక్చువల్గా ఫస్ట్ నాది నల్గొండ ప్రాపర్. మా నల్గొండలో జానారెడ్డి గారు, నేను 2006లో జెడ్పీటీసీ టికెట్ అడిగినప్పుడు వాళ్ళ దగ్గరికి పోయి అడిగిన, మా ఊర్లో జెడ్పీటీసీ నిలబడదాం అనుకున్నాను. సో నా సంబంధాలు వీళ్ళతోటి పాతవి. రేవంత్ రెడ్డి గారితో 2017 తర్వాత 18. కానీ రేవంత్ రెడ్డి గారి దగ్గర ఎందుకు దగ్గర కావాల్సి వచ్చిందంటే, రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీలో ఎక్కువ మంది పరిచయం లేదు. 2006లో యూత్ కాంగ్రెస్ నుండి ఈ రోజు వరకు నేను ఒక్క ఎలక్షన్ కూడా ఫైట్ చేయలేకపోయినా అంటే నాకు అవకాశాలు రాకపోవడం వల్ల. రేవంత్ రెడ్డి గారికి ఆర్గనైజేషన్లో నా కాడ కొంచెం టాలెంట్ ఉంది, నాకు నెట్వర్క్ ఉంది బాగా అన్నప్పుడు, రేవంత్ రెడ్డి గారి టాలెంట్ మీకు తెలియదే ఉంది. ఈరోజు అంత తొందరగా కాంగ్రెస్ పార్టీలో 2017లో జాయిన్ అయ్యి ఇంత పెద్ద మహాసముద్రంలో ఆయన వచ్చి ఆయన స్థానాన్ని ఈ స్థాయికి తెచ్చుకుంటే ఆయన కొన్ని టాలెంట్స్ ఉన్నాయి. రికగ్నైజేషన్ అనేది ఒక పార్టీలో ఏ విధంగా ఇస్తారో ఆ రికగ్నైజేషన్ మీకు రాలేదు. దీనికి కారణం కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు లాంటి మిగతా కొంతమంది సీనియర్ లీడర్లు మిమ్మల్ని తొక్కేయడం జరిగింది. అందుకోసమే మీరు ఎదగలేకపోయినరు. మీ టాలెంట్ ని రేవంత్ రెడ్డి గారు గుర్తించిండ్రు అంటే మీరు ఒప్పుకుంటారా? తొక్కేసిరు అనే దాన్ని ఒప్పుకోను. ఇప్పుడు నేను భువనగిరి పార్లమెంట్కి సీరియస్ ఆస్పిరెంట్ ఎందుకు కాగలిగిన అంటే వాక్యూమ్ వచ్చింది. 9 రాజగోపాల్ రెడ్డి గారికి రాజశేఖర్ రెడ్డి గారితో సత్సంబంధాలు ఉండడము, కోమటిరెడ్డి గారి బ్రదర్ అప్పటికి రాజశేఖర్ రెడ్డి గారు క్లోజ్ ఉండడం వల్ల అవకాశము పార్లమెంట్ వచ్చింది. నేను నియోజకవర్గంలో ఎక్కడైతే పని చేస్తున్నానో సడన్ గా అది వితిన్ 3 months ముందు 4 months ముందు డీలిమిటేషన్లో రిజర్వ్ కేటగిరీ కిందికి పోవడం. నాకు అప్పుడు కూడా మీరు నమ్మరు, హనుమంతరావు గారు, విహెచ్ గారు నన్ను ఢిల్లీలో కలిసి, నువ్వు పార్లమెంట్ అడగకు బిడ్డ, నీకు ఇయ్యరు, రాజశేఖర్ రెడ్డి ఇయ్యనియ్యాడు నీకు, ఆయన బీసీ కంటాడు ఏదో అని, నీకైతే రాదు, నువ్వు అంత గుర్తింపు లేదు, నువ్వు పని చేయి, నీకు ఎట్లాగ ఎమ్మెల్యే సీటు నీ కోటాలు వస్తుంది యూత్ కాంగ్రెస్లో. హుజూర్ నగర్ కాన్స్టిట్యున్సీ అప్పుడే ఫామ్ అయింది కొత్తగా, అంటే కొత్త నియోజకవర్గం. ఆ కాన్స్టిట్యున్సీలు ఎవరు లేరు పో అని చెప్పాడు. కాకపోతే నేనేందంటే బాగా ప్రాక్టికల్ మనిషిని. ఆ కాన్స్టిట్యున్సీ పొలిమేరలు తెలియదు నాకు, ఎన్ని మండలాలనే తెలియదు, నాయకులు తెలియదు, 1.5 month ఉన్నాయి ఎలక్షన్లు. సో నేను ఆగం కాదలుచుకోలేదని చెప్పి పోలే. సో నేను పారాషూట్ లీడర్ కాదలుచుకోలేదు. ఈ లెక్కన ఆలోచించినా గానీ సార్, అది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి టైం సంగతి చెప్పారు మీరు ఇప్పుడు. కానీ దాని తర్వాత రేవంత్ రెడ్డి గారు పార్టీలో జాయిన్ అయిన తర్వాత కూడా హుజూర్ నగర్ లో బై ఎలక్షన్స్ టైంకి మీరు ఉంటే బాగుంటది అని మీ ఏమంటారు మీ పేరు ప్రస్తావన తీసుకొచ్చడం జరిగింది, రైట్? ఇది జరిగినప్పుడు కూడా మీరు అక్కడ కనిపించలేదు మళ్ళా తర్వాత, అంటే మిమ్మల్ని అక్కడ పెట్టలేకపోయారు, ఆ పొజిషన్ లో మిమ్మల్ని పెట్టలేకపోయారు. అంటే అది ఒక చిన్న క్లారిఫికేషన్ చాలా మందికి చెప్పాల్సింది మిత్రు. అప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రెసిడెంట్. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అక్కడ ఎమ్మెల్యేగా గెలిచి పార్లమెంట్లో పోయి ఎంపీ అయ్యారు, ఆ సీట్ ఖాళీ అయింది. అయినప్పుడు ఒక సందర్భంలో ఎందుకు ఒక డిస్కషన్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎక్స్ప్రెస్ చేసిరని తెలిసింది, ఏమని, నా కుటుంబానికి ఇంట్రెస్ట్ లేదు, ఆ సీట్ ఎవరైనా మంచి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే చేస్తే ఓకే అని. ఈ విషయం రేవంత్ రెడ్డి గారు నాతో చెప్తే, ఉత్తమన్న ఓకే అయితే నాకు ఓకే అని చెప్పిన రేవంత్ రెడ్డి గారు ప్రతిపాదించారు. తర్వాత ఉత్తమన్న గారు యాక్సెప్ట్ చేయలేదు, పద్మావతి గారు నిలబడ్డారు, దాంతో ఆ ప్రస్తావన అయిపోయింది. కాకపోతే నాకంటూ రేవంత్ రెడ్డి గారు నా పేరు ప్రతిపాదించడం వల్లనే నన్ను మళ్ళీ, అంటే యూత్ కాంగ్రెస్ నుంచి మళ్ళీ క్రియాశీలక రాజకీయాలలో జనం గుర్తుపట్టని వాళ్ళు కూడా ఎవరి కిరణ్ రెడ్డి అని అమెరికా నుంచి ఆస్ట్రేలియా దాకా కూడా రేవంత్ రెడ్డి ఇంత గట్టిగా ప్రతిపాదించింది ఏందని చెప్పి ఆ స్టేజ్ లో డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ మళ్ళీ అక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మిమ్మల్ని తొక్కేయడం జరిగింది అనేది కూడా యాక్సెప్ట్ చేయొచ్చా? తొక్కేయడం జరగలేదు. మళ్ళీ మీరు సార్ మీరు నేను ఏమంటున్నానండి, రాజకీయాలల్లో ఎవరిని తొక్కరు.
అంతేనా? మన నసీబ్ బాగుంటే ఉమ్. అదే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కిరణ్ అంటే నాకు ఇష్టం అని తీసుకొని అయితే ఈ నిలబెట్టేవాడు. రోజు మీ నసీబ్ బాగుంది కాబట్టి మీరు ఈ పొజిషన్ లో ఉన్నారు తప్పితే రేవంత్ రెడ్డి గారికి ఎటువంటి సంబంధం లేదనొచ్చా? నాకు నసీబ్ ఉందని నేను ఇంకా చెప్పలే. ఇంకా వారం రోజులు అయితే తెలుస్తుంది. అయిపోయింది టికెట్ మనకే, ఏం డౌట్ లేదు, కానీ ఉత్తి వాళ్ళు బయటకు వచ్చి అనౌన్స్ చేసారు ఒకటే బాకీ అన్నట్టు. అందుకే నేను కూడా మీతో మీ ప్రేక్షకులకు క్లారిటీ ఇస్తున్నా. కాంగ్రెస్ పార్టీలో సిఇసి అని ఒకటి ఉంటుంది, మొన్న పిఇసి అయింది. పిఇసి అంటే ప్రదేశ్ ఎలక్షన్ కమిషన్. వాళ్ళు కూర్చున్నప్పుడు నా పేరు ప్రతిపాదనకు వచ్చింది. ఓకే. వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి గారు అందరు కలిసి డిస్కస్ చేసినప్పుడు నేను కేపబుల్ క్యాండిడేట్ కింద వాళ్ళు నన్ను అప్రూవ్ చేశారు. బట్ ఇవన్నీ కూడా నెక్స్ట్ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ పోతాయి. ఈ 2-3 రోజుల్లో మీటింగ్ ఉంటుంది. అక్కడ మల్లికార్జున్ ఖర్గే గారు, సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు అందరు కూర్చొని ఉంటారు. ఈ రాష్ట్రం నుంచి వచ్చిన పేర్లు వాళ్ళ ముందు పెట్టుకొని మాట్లాడుకున్నప్పుడు దాంట్లో మన నాయకులు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రికి కూర్చుంటారు, రాష్ట్ర ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి గారు ఉంటారు, తర్వాత మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ మెంబర్, ఆయన ఒక్కడు ఉంటాడు. అందులో ఉన్నప్పుడు డిస్కషన్లు వచ్చినప్పుడు ప్రోస్ అండ్ కాన్స్ డిస్కషన్ వస్తుంది. వచ్చినప్పుడు మనం అప్పుడు సర్వైవ్ అయితే మీరు అన్నట్టు అదృష్టవంతుని అవుతారు. సో మరి ఈసారి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి చేతుల నుంచి మీరు బయట పడబోతున్నారా? డెఫినెట్ గా నమ్మకం ఉందా? ఉత్తమ్ అన్న నన్ను ఈసారి ఆశీర్వదిస్తాడని అయితే బ్రహ్మాండంగా అనుకుంటున్నా. ఎందుకంటే ఆ. ఉత్తమ్ అన్న వాళ్ళకు కూడా బేసిక్ గా కొత్త నాయకులను తయారు చేసి మాలాంటి వాళ్ళని ప్రజలకు ఏమంటారు పరిచయం చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ. 100% ఈ రోజే మీ ఇంటర్వ్యూ కంటే ముందే ఉత్తమ్ అన్నని కలిసి వచ్చిన నేను. ఒకటి నసీబు, రెండోది ఇన్ని సంవత్సరాలుగా మీరు పార్టీకి చేసిన ఏదైతే వర్క్ ఉంటుందో ఆ వర్క్, దాని రికగ్నైజేషన్ అనాలి. సో ఆ రికగ్నైజేషన్ వీటితో పాటు రేవంత్ రెడ్డి గారిని పెడదామా వద్దా? రేవంత్ రెడ్డి గారి వల్లనే నేను మళ్ళీ పట్టాలెక్కిన ఈరోజు. లేకపోతే ఏంటంటే ఆయన వైస్ ప్రెసిడెంట్ చేయడం, వైస్ ప్రెసిడెంట్ 33 మంది ఉన్నారు. ఆ వైస్ ప్రెసిడెంట్లో కూడా నాకు మీడియా అనే ఒక కీలకమైన బాధ్యత ఎలక్షన్ల ముందు ఇవ్వడం, అంటే దానివల్ల ఎలివేట్ అయినా నేను. ఆ ఎలివేషన్ తోటి నేను పార్లమెంట్ చెయ్యాలి అనే ఆలోచన రావడం, 7 నియోజకవర్గాలలో తిరగడం, రేవంత్ రెడ్డి గారిని 4 నియోజకవర్గాల ప్రచారానికి తీసుకెళ్ళాను. సో దాంతో ఏమైపోయిందంటే ఆ 4 నియోజకవర్గాల్లో కూడా నేను రేవంత్ రెడ్డి గారితో పోవడము, ఆయనతోటి కూర్చోవడం, ఆయన చూస్తే ఇగో ఈయన ఏదో చేస్తే ఎవరు ఈయన ప్రొజెక్ట్ చేస్తున్నారని ఒక డిస్కషన్ స్టార్ట్ అయింది. ఈ పార్టీ పెద్దలందరూ ఆశీస్సులతోని మీకు టికెట్ వచ్చేసింది అనుకుందాం. కానీ ఇదంతా ఆఫ్టర్ ఆల్ దిస్ ఫైట్ మీరు టికెట్ సంపాదించిందే అనుకుందాం. కానీ ఒకటి ఉంటుంది సార్ లోపల ఎప్పుడైనా, అరే నా మనిషిని నిలబెడదాం అనుకున్నాను అబ్బాయి, మన కాన్స్టిట్యున్సీ కదా ఇది. సో ఇక్కడ నుంచి అంటే కోమటిరెడ్డి వ్యాజ్ గురించి మాట్లాడుతున్నా నేను. సో మన కాన్స్టిట్యున్సీ కదా, ఆయన కార్యకర్తలు, ఆయన బలం వేరు అక్కడ. అవును, 100% వాళ్ళ బలం వేరు. డెఫినెట్లీ ఆయన ఎప్పటి నుంచో పాతుకుపోయి ఉన్న లీడర్ కాబట్టి ఆయనకున్న బలగం వేరు. ఆ బలగంతో సహా అందరికీ ఆ ఫీలింగ్ ఉండొచ్చు, అరే మనోళ్ళు ఉన్నారు కదా, రేవంత్ రెడ్డి మనిషి వచ్చేసిండ్రు, మరి ఎట్లా ఈయనని గెలిపియాలనా ఓడిపియాలనా ఏం చేద్దాం, మనకి ఎందుకు అబ్బాయి అనుకునే పరిస్థితి కూడా రావచ్చు ఏం సార్, వస్తుండొచ్చే అని అనుకుందాం. అట్లా అయ్యి మిమ్మల్ని గెలవనీయకపోతే ఏంది పరిస్థితి? అయ్యే ఛాన్స్ లేదు. ఎందుకు లేదంటే వాళ్ళు కీలకమైన పదవులలో ఉన్నారు. వాళ్ళకు కూడా బ్రహ్మాండమైన అవకాశాలు ఇచ్చింది పార్టీ. వాళ్ళ కుటుంబంలో ఇప్పుడు 2 ఎమ్మెల్యే లేరు. ఇటు మా ఉత్తమ్ అన్న వాళ్ళ ఫ్యామిలీలో ఎమ్మెల్యే లేరు 2. ఇటు జానారెడ్డి గారి కుటుంబంలో కూడా ఒక ఎంపీ టికెట్, ఒక ఎమ్మెల్యే అయ్యారు. ఈ సీనియర్ నాయకులు అందరూ కూడా సెటిల్ అయిపోయారు. ఈ సెటిల్ అయిపోయినప్పుడు ఎవరి బాధ్యతలు వాళ్ళు పని చేసుకుంటారు. ఎందుకంటే ఈ విజిబిలిటీ ఎక్కువైంది. మీరు ఒకప్పుడు అన్నట్టు ఇంత అవేర్నెస్ లేదు రాజకీయాలలో, ఎక్కడ గ్రాస్ రూట్లో. అంటే వాళ్ళ టికెట్ విషయంలో వాళ్ళు అడగడం తప్పు లేదు, వాళ్ళకు కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కోసం అడుగుతురా లేదని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అప్లికేషన్ పెట్టినంత మాత్రాన ఈ రోజు వరకు వాళ్ళు ఏమి ఓపెన్గా వచ్చి ఇవ్వాలన్న దాని మీద ఏం చర్చ చేస్తలేరు. అవకాశం ఉంటే వస్తుందని చూస్తారు. సరే, ఇప్పుడు వరకు ప్రత్యక్ష రాజకీయాలల్లో ఒక ప్రజల కోసం ఉన్న నాయకుడిగా మీరు ఎదగకపోవడానికి ఒక 3 కారణాలు చెప్పండి సార్. ఎప్పటి నుంచో పార్టీలు ఉన్న వ్యక్తిగా ఎదగకపోవడానికి ఒకటి, నెంబర్ 1 కన్సిస్టెన్సీ. అంటే 2010లో నేను అంత కీలకమైన పొజిషన్ నుండి ఇంటర్నల్ పొలిటికల్ ఇష్యూల డిబేట్స్లల్లో మనం లీడర్ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకించడం, 2 దాన్నే అవకాశం తీసుకొని మనకు ఉన్నటువంటి ఆ సిస్టంలోనే మనం నచ్చని వాళ్ళు దాన్ని ఇంకో రూపంలో రాహుల్ గాంధీ గారికి దాన్ని కమ్యూనికేట్ చేసి మనకు ఆయన గ్యాప్ క్రియేట్ చేయడం వల్ల మనం రాజకీయాల నుంచి బయటికి రావడం. ఒక 4 ఏళ్ళు మనం టోటల్ అవుట్ ఆఫ్ పొలిటికల్ సిస్టంలోకి వెళ్ళిపోవడం అనేది ఆఫ్టర్ 6 years ఆఫ్ హార్డ్ వర్క్, 4 years ఆఫ్ గ్యాప్, మళ్ళీ రిటర్న్ మనం రావడం, ఈలోపు రాజకీయ సమీకరణలన్నీ మారిపోవడం, మళ్ళీ మీకు కొత్తగా అవకాశం రావడానికి నియోజకవర్గాలు లేకపోవడం. ఆల్రెడీ ఉన్న రెడ్లు ఎవరైతే వచ్చిర్రో అంత ఎస్టాబ్లిష్ అయిపోయారు, రిటైర్మెంట్ కాలే వాళ్ళు, నెంబరింగ్ పెరిగింది. ఇంకొక రెడ్డి పుట్టుకొని వచ్చినప్పుడు ఇక్కడ గ్యాప్ వెళ్ళింది, రెడ్డి ఎట్లా ఎలివేట్ అవుతాడు?
సో అట్లా నేను రాజకీయాలలో నెంబర్ 1. నెంబర్ 2, నో ప్రాపర్ గాడ్ ఫాదర్ ఆర్ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఈజ్ మ్యాండేటరీ. మూడోది ఫైనాన్షియల్ ఆస్పెక్ట్ అనేది నేను సెల్ఫ్ పర్సన్, అంటే మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. 2006లో చామల కిరణ్ రెడ్డి, 2024 చామల కిరణ్ కుమార్ రెడ్డికి పీరియడ్ ఆఫ్ టైం ఇలా ఫైనాన్షియల్గా ఎస్టాబ్లిష్ కాగలిగింది. రాహుల్ గాంధీ గారితో కలిసి మీరు చాలా దగ్గరగా ఇన్ఛార్జ్గా ఎన్నో రాష్ట్రాలకి పనిచేసినప్పుడు మంచి రిలేషన్ ఏర్పరచుకుంటారు, రైట్? సో నేషనల్ లెవెల్లో మీకు లీడర్స్ అందరితో మంచి రిలేషన్స్ ఉండే. ఇలాంటి సమయంలో కొంతమంది లీడర్లు అంతకింత ఎక్కించి చెప్పడం వల్ల మీరు అక్కడ నుంచి వచ్చేసిండ్రు అనేసి అన్నారు. నిజానికి సస్పెండ్ అయ్యారు, అవును, రైట్? పార్టీలోంచి మిమ్మల్ని సస్పెండ్ చేసి బయటికి పంపించేసారు. ఎగ్జాక్ట్ గా రీజన్ ఏంది అసలు పంపించేయడానికి? ఇదొద్దు, నాకు ఎక్కిచ్చి చెప్పారు అదొద్దు, ఎవరు, ఏంది, ఎందుకు? తమిళనాడు ఇన్ఛార్జ్ నేను. తమిళనాడులో మనకు 2 ఫ్యాక్షన్లు ఉంటుండే, చిదంబరం ఫ్యాక్షన్, వాసన్ ఫ్యాక్షన్. వాసన్ అంటే ముప్పనార్ గారు అబ్బాయి. యూత్ కాంగ్రెస్ ఎన్నికలు పెట్టినప్పుడు ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ పోటీ జరిగింది. ముప్పనార్ అంటే వాసన్ గారి గ్రూప్ వచ్చి ప్రెసిడెంట్ అయ్యిండు. మొదటి మార్కులు వచ్చిన ఆయన ప్రెసిడెంట్ అయ్యి, 2వ మార్కులు వచ్చిన ఆయన వైస్ ప్రెసిడెంట్ అయ్యి, 3వ మార్కులు వచ్చిన జనరల్ సెక్రటరీ. వీళ్ళు కుర్చీలకి వెళ్ళి లేస్తలేరు ఆయన వచ్చినప్పుడు. మేము పని చేయమా ఆయన చెప్పింది, మాకు వేరే పని చెప్పారు, ఈయనతో పని చేయమనే కాడికి వస్తే దాంట్లో మనము ఏం చేసినామంటే ఇదంతా చక్కదిద్దే ప్రయత్నం చేసినప్పుడు అప్పుడు చిదంబరం గారికి చాలా స్ట్రెంత్ ఉంది ఢిల్లీలో ఉన్నప్పుడు. వాళ్ళు ఏం చేశారు, కిరణ్ రెడ్డి వాసన్ తోటి పొలిటికల్ బెనిఫిట్స్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తుండు, అందుకని వాసన్ గ్రూప్ని ఎక్కువ ప్రమోట్ చేస్తుండు అని చెప్పారు. దాంతోపాటు ఇది స్టార్ట్ కాగానే మన మీద ఎంక్వైరీ, అంటే ఎట్టి పరిస్థితుల్లో కిరణ్ రెడ్డిని తమిళనాడు నుంచి తీయాలనుకురు ఫస్ట్ అజెండా. అప్పుడు రాజీవ్ సాతవ్ అని నేషనల్ ప్రెసిడెంట్, జితేందర్ సింగ్ అని అప్పుడు హోమ్ మినిస్టర్ ఉండే, ఆయన ఇద్దరు కూడా అటాచ్ టు రాహుల్ గాంధీ ఉండే. మా అందరికి రాహుల్ గాంధీ ఇన్ఛార్జ్. సరే అక్కడి నుంచి తీసేస్తే బాగానే ఉండు. ఈలోపు ఏమైపోయిందంటే మన గురించి అసలు ఎక్కడి నుంచి వచ్చింది ఏందనేసి 2002లో నేను కన్సల్టెన్సీ బిజినెస్ చేసేది, ఎడ్యుకేషన్. ఒక కంట్రీలో ఏదో కంప్లైంట్ పెడితే నేను ఆ కంట్రీకి పోయి లీగల్గా ఫైట్ చేసినప్పుడు అక్కడ నాకు డాక్యుమెంట్ దొరికినప్పుడు ఆ డాక్యుమెంట్లో వాళ్ళు నా మీద తప్పుడు అది చేసినప్పుడు నేను ఇండియాకి వచ్చినాక వాళ్ళ మీద నేను పెద్ద మనుషులు కూర్చోబెట్టి సెటిల్ చేసుకున్నాం మ్యాటర్. ఆ మనిషి ఏం చేసినంటే కొన్ని రోజుల తర్వాత నా మీద కేసు పెట్టింది, ఎక్స్టార్షన్ కేసు. ఎప్పుడు 2002లో. 2004లో అది స్క్వాష్ అయిపోయింది కేసు. కానీ ఆ కేసుని కూడా ఎవరో ఇక్కడ నుంచి కొంతమంది లీడర్లు పేర్లు ఎందుకు కానీ రాహుల్ గాంధీ గారు ఆఫీస్కి పంపించారు. ఈ గొడవ నడుస్తున్నప్పుడు సార్ ఈయన మీద ఎక్స్టార్షన్ కేసు ఉందంటే నేను మళ్ళీ ప్రజెంట్ చేయడానికి నాకు అవకాశం ఇవ్వాలి. సబ్జెక్ట్ చెప్పాలి కదా, మీరు నన్ను ఏం చేయాలి, కిరణ్ నీ మీద ఈ కేసు ఉందట. అది చూసిన తర్వాత ఏం చేసినట్టు అది ఇది కాంటాక్ట్ చేసి నన్ను సస్పెండ్ చేసేసి. ఇదే రాజీవ్ సాతవ్ ఎవరైతే నేషనల్ ప్రెసిడెంట్ ఉన్నో వాళ్ళంతా ఎంపీలు అయిపోయారు. నేను పార్లమెంటుకు ఇట్లనే పాలిటిక్స్లో లేను కానీ అందరం గెట్ టుగెదర్ పెట్టుకున్నాం. నువ్వు వెనకకు రావాలి పార్టీలో కంటే నేనేం వస్తా అంటే వాళ్ళు పోయి రాహుల్ గాంధీని పొద్దున అడిగారు, సార్ ఆ కిరణ్ వీ హ్యావ్ టు టేక్ హిమ్ బ్యాక్ అన్నాడు. అనగానే బట్ హూ విల్ టేక్, అంత ధైర్యం ఎవరు చేస్తారు, కిరణ్ రెడ్డిని తీసుకోవాలంటే నువ్వే తీసుకోవాలంటే నేనేం చేయాలంటే అప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి రాహుల్ గాంధీ గారు ఫోన్ చేశారు స్వయంగా చేసి కిరణ్ని పార్టీలోకి తీసుకోండి అని చెప్తే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పార్టీలోకి తీసుకున్నాక కూడా నాకు ఇంట్రెస్ట్ లేదు యాక్టివ్ కావాలని. రేవంత్ రెడ్డి గారు జాయినింగ్, రేవంత్ రెడ్డి గారు నన్ను పరిచయం కావడం, ఏందబ్బా నువ్వు ఇంత పొలిటికల్గా ఇంత ఉంది అవేర్నెస్, నీకు ఇంత నెట్వర్క్ ఉంది భారతదేశం మొత్తంలో, నీ ఫ్రెండ్స్ అందరు ఎక్కడెక్కడో, నువ్వు రాజకీయంగా మళ్ళీ రావాలంటే ఏమన్నా. కాకపోతే ఆయన ఏంటంటే ఎవరినైనా ఛార్జ్ చేయగలుగుతాడు, మనకు ఇంట్రెస్ట్ లేకున్నా ఫోన్ కొడతాడు ఎక్కడున్నా వచ్చాయని. మనం ఏంది ప్లస్ మా ఇద్దరికి మధ్యన ఏంటంటే కూర్చుంటే ఎన్ని గంటలైనా మాట్లాడుకోగలుగుతాం. స్పోక్స్ పర్సన్ నుంచి వైస్ ప్రెసిడెంట్ నుంచి మళ్ళీ రాజకీయాలలో అన్ని ప్రాజెక్ట్ నేనే చేస్తాను. గోవా ఎలక్షన్స్ చేసిన, కర్ణాటక ఎలక్షన్ చేసిన, హిమాచల్ ప్రదేశ్ ఎలక్షన్ చేసిన, నా స్పెషలైజేషన్ ఎలక్షన్. ఆ విధంగా ఇక్కడ దాకా వచ్చింది బండి. సో జనాల మధ్యలో ఒక యూత్ లీడర్గా మీరు బాగా పేరు తెచ్చుకుంటూ ఉండొచ్చు, నేను కాదని అనను, డెఫినెట్లీ. కానీ ఈ రోజు భువనగిరిలో ఉన్న కొన్ని పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయంటే ఒక గుర్తించే నాయకుడు కావాలని ఎదురు చూస్తున్న ప్రాంతం అయింది అది. అంటే వాళ్ళకున్న కష్టాలు ఏమని గుర్తించిండ్రు, ఏవి మీరు రిజాల్వ్ చేయాలన్న ఒక ఆలోచనతో ఉన్నారు. చామల కిరణ్ రెడ్డి ఇప్పటి వరకు అడ్మినిస్ట్రేషన్ చేయలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, 100% 6 పథకాలు ప్రజల లబ్ధి కోసం, ప్రజలకు ఏదైతే ఎకనామికల్గా థింక్ చేసి ఇచ్చినటువంటి పథకాలు. ఈరోజు మీరు పొద్దున్నే న్యూస్ పేపర్ చూసినట్టయితే వాలంటీర్స్ని పెట్టి ఈ పథకాలు ప్రజలకు అందుతున్నాయా లేదా అని చెక్ చేసుకుంటామని చెప్పి రేవంత్ రెడ్డి గారు వితిన్ 3 days వాలంటీర్ సిస్టమ్ని ఎస్టాబ్లిష్ చేస్తారు.
యాజ్ ఎ లీడర్గా నేను ఎక్కువ చేయాల్సిన పని లేదు. వచ్చే పథకాలు లబ్ధిదారులకు అందుతున్నాయా లేదా చూసుకుంటే సరిపోతుంది. చూసుకోవాలి. ఒకటి. 2 మేజర్ ప్రాబ్లం ఈరోజు, సింగిల్ ప్రాబ్లం ఎంప్లాయ్మెంట్. గత ప్రభుత్వం నియామకాలు కాలే. నియామకాలు అన్నిటికీ సొల్యూషనే. స్పెషల్ ఎకనామిక్ జోన్స్ క్రియేట్ చేసి కంపెనీస్ని రీచబుల్, ఇప్పుడు భువనగిరి ఉందనుకోండి, స్మార్ట్ సిటీస్ తయారు చేసి, హబ్స్ తయారు చేసి అక్కడే సిస్టమ్ని బిల్డప్ చేస్తే వాళ్ళు ఇంటికాడ ఉండి ఉద్యోగం చేసుకోగలుగుతారు. ఎక్స్పెండిచర్ల కంపెనీ మీద కూడా బర్డన్ ఎక్కువ ఉండదు, ఎక్కువ మంది మ్యాన్ పవర్ దొరుకుతారు. సో స్కిల్ డెవలప్మెంట్ ఇండస్ట్రీని విస్తరించాలి మనం. నయం బాధితులు ఉన్నారు కొందరు భువనగిరిలో. నయం బాధితులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ గురించి ఒక సిట్ ఏర్పాటు చేసింది గత ప్రభుత్వం. అవును. అసలు ఏం జరుగుతుంది? ఎందుకంటే చాలా మంది ఏడ్చిండ్రు సార్. ఉన్న 1-2 ఎకరాలు, 5 ఎకరాలు, 100 ఎకరాలు ఇట్లున్నాయి. అంటే చాలా పువార్ నుంచి రిచ్ వరకు చాలా జాగలు నయం బాధితులు ఉన్నారనలా. సో అవి ఎట్టు పోయినాయో ఏం అర్థమైతలే. కొంతమంది లోకల్ లీడర్లు వాటిపైన ఇన్ఫ్లుయెన్స్ బాగా చూపిస్తున్నారు. మరి దీని గురించి మాకు ఒక క్లారిటీ కావాలి, కొంచెం అడగండి అని చెప్పి ఒక జర్నలిస్ట్గా నేను పోయినప్పుడు నన్ను చాలా మంది అడిగిన ప్రశ్న సార్ ఇది. దీనికి మీరు దీనికోసం ఏదైనా ఆలోచన ఉందా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు? నయం నుంచి ఎవరికైతే అన్యాయం జరిగిందో వాళ్ళందరూ మళ్ళీ బయటికి రావాల్సిన అవసరం ఉంది. ఎందుకు రావాల్సిన అవసరం ఉందంటే కొత్త ప్రభుత్వం వచ్చింది, సమస్య చెప్పుకోవాలి ఫస్ట్. ఈ చుట్టుపక్కల ప్రాంతాలలో ఉన్న ఎమ్మెల్యేస్, ఈ ఎమ్మెల్యేస్ దగ్గరికి 100% వాళ్ళ అప్లికేషన్స్ తీసుకుపోయి, ఈ పలానా భూమి మీ పేరు మీద ఉన్న భూమి ఇప్పుడు ఏమైంది, ఆ రోజు నయం గుంజుకొని వీళ్ళ పేరు మీదకి వెళ్ళి భయపెట్టించో, భయభ్రాంతులకు గురి చేసో, ఎవరి పేరు మీద రిజిస్ట్రేషన్ చేసి ఉంటారు, ఎవరి పేరు మీద రిజిస్ట్రేషన్ చేసిరో వీళ్ళు మళ్ళీ సో దట్ ఆ భూముల్ని ఐడెంటిఫై చేసి, ఆ భూముల మీద ఎంక్వైరీ చేసి, ఆ భూముల మీద ఎవరు ఉన్నారు ఇప్పుడు అని తీసి వాటిని మీరు సిట్ వేసిరు. వీళ్ళు ఆ సిట్ నిర్వీర్యం అయిపోయింది. ఎందుకంటే వేసిన వాళ్ళకి చిత్తశుద్ధి లేదు, అందులో అపాయింట్ కాబట్టి ఆఫీసర్లకు చిత్తశుద్ధి లేదు. నయం చచ్చిపోయిన తర్వాత ఆ భూములన్నిటి మీద ఎంక్వైరీ చేసి ఆ భూముల మీద ట్రాన్సాక్షన్ జరగొద్దు. ఎందుకంటే అవి వాస్తవంగా లబ్ధిదారులకు వెనకకి ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇవ్వాల్సిన అవసరం కూడా బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏం జరిగిందో మేము ప్రజలకు తెలియాల్సిన అవసరం నాకు యాజ్ ఎ లీడర్, కాంగ్రెస్ లీడర్ ఉంది. దాంట్లో కాంగ్రెస్ వాళ్ళు ఉన్నా క్షమించొద్దు. సెంట్రల్లా ఈ పార్లమెంట్ ఎలక్షన్స్ కి గాలి బీజేపీది నడుస్తుంది అనేది అక్షరాల నిజం, జనాలకు తెలుసు. మరి ఇప్పుడు ఆ గాలి పనిచేస్తుంది అంటారా, లేకపోతే మీ కాంగ్రెస్ గాలి ఇంకా నడుస్తుందంటారా? మొన్నటి ఎన్నిక 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనకు వ్యతిరేకంగా జరిగిన ఓటు. ఇప్పుడు జరిగే ఎన్నిక నరేంద్ర మోడీ వర్సెస్ కాంగ్రెస్ పార్టీ. బీఆర్ఎస్ అనేది భూస్థాపితం అయిపోయింది. బీఆర్ఎస్కి ఇక్కడ స్టేక్ లేదు. మీరు చూసినట్టయితే 17 స్థానాలలో కూడా మెదక్ ఒక్కటే అవకాశం ఉందనుకున్నాం, కానీ అసలు క్యాండిడేట్లు దొరికే పరిస్థితి లేరు. డెఫినెట్గా బీజేపీ మొన్న జరిగినటువంటి రామజన్మభూమి ఇష్యూలా బాగా ప్రజల మధ్యానికి వెళ్ళిపోయి ఆ అజెండాను నాటింది వాళ్ళ మనసులో. కానీ అది తెలంగాణ ప్రజలకు, మీరు ఏ ఉత్తరప్రదేశో, ఏ గుజరాతో, వీలైతే కర్ణాటక కూడా తీసుకోవచ్చు కొద్ది గొప్ప, ఈ పోలరైజేషన్లో కొంచెం సక్సెస్ కాగలుగుతారు బీజేపీ వాళ్ళు. కులం అనే పోలరైజేషన్లో తెలంగాణలో సక్సెస్ కాలేరు. 2 పెరగొచ్చు, ఒప్పుకుంటున్నాను నేను. వేవ్ ఉంది అంటే వాళ్ళకి ఇప్పుడు నెక్స్ట్ బీఆర్ఎస్ టేక్. మన ఎన్నికలలో బీఆర్ఎస్కి ఎన్ని ఓట్లు వచ్చినాయో, కాంగ్రెస్కి ఎన్ని ఓట్లు వచ్చినాయో, బీజేపీకి ఎన్ని ఓట్లు తీసుకుంటే ఈ బీఆర్ఎస్కి వచ్చిన ఓట్లు చీలడం జరిగి కొంచెం కాంగ్రెస్లోకి వస్తాయి, కొంచెం బీజేపీలోకి పోతాయి. ఇప్పుడు వరకు మీకు టికెట్ వస్తే ఏంది, రాకపోతే ఏంది అని మాట్లాడినాం, అండ్ గెలిస్తే ఏంది అనేది మాట్లాడినాం. ఒకవేళ పొరపాటున మీకు టికెట్ వచ్చి మీరు ఓడిపోతే మీ పరిస్థితి ఏంది? ఎందుకంటే చాలా కష్టపడి ఈ పొజిషన్కి వచ్చిండ్రు. ఒక్కసారి కింద పడి పైకి లేగడం చాలా కష్టమైంది మీకు, బట్ మీరు రాగలిగినరు. దాంట్లో ఎన్నో కారణాలు ఉన్నాయి. మళ్ళీ ఒక్కసారి కింద పడితే లెగడం అనేది పాసిబిలిటీ ఉందా లేదా అనేది కూడా మీ మనసుకే తెలుసు. నేను ఒకటే చెప్తున్నానండి, రాజకీయం అనేది అసలు టికెట్ వచ్చేది అనేదే ఫస్ట్ స్టెప్ ఆఫ్ సక్సెస్. సెకండ్ స్టెప్ మనం ఎట్లా బూత్ మేనేజ్మెంట్, ఎలక్షన్ మేనేజ్మెంట్ చేస్తాం అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. నేను ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్. నా టికెట్ విషయంలో నేను నాట్ 100% కాన్ఫిడెంట్. గెలుపు విషయంలో నా మీద నాకు 100% కాన్ఫిడెన్స్. యూనో ఒక సీనియర్ నేతకి కావాల్సిన క్వాలిటీస్ ఏవైతే ఉంటాయో అవన్నీ మీలో ఉన్నాయన్న విషయం చాలా స్పష్టంగా క్లియర్గా కనిపిస్తుంది. తప్పకుండా ఒకవేళ మీకు టికెట్ వస్తే మీరు ఏదైతే ప్రామిస్ చేస్తున్నారో ఈరోజు ఆ ప్రతి పని మీరు చెయ్యాలి. తప్పకుండా ఆ రోజు వచ్చి నేను అడుగుతా. 100%. థ్యాంక్ యూ మేడం, డెఫినెట్గా. ఎందుకంటే మీరు నేను ఒకటే చెప్తా అండి, వన్ టైం వండర్ లెక్క ఒకసారి లీడర్ కావాలనుకుంటే నేను ఇప్పుడు మాట్లాడినవన్నీ ఇంప్లిమెంట్ చేయదు. జనం మనకు జడ్జిలు.
ఇలా రేవంత్ రెడ్డి గారిని ఒక నమ్మకంతో ఆయన అధ్యక్షతన కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేశారు. మీరు రేవంత్ రెడ్డి గారు అని మళ్ళా అనేసరికి గుర్తుకొచ్చింది. రేవంత్ రెడ్డి గారు మీ టాలెంట్ ని గుర్తించిండ్రు, మీకున్న ఎక్స్పీరియన్స్ ని గుర్తించిండ్రు, ఫైన్. బట్ క్లోజ్నెస్ అనేది ఏదో ఒక పాయింట్ ఉంటుంది సార్. ఒక పాయింట్, ఒక సిచ్యువేషన్, లేకపోతే ఒక కామన్ అట్రాక్షన్ బిట్వీన్ ఈచ్ అదర్ ఏదో ఉంటుంది సార్, దగ్గర కానీకి, చాలా దగ్గర కానీకి. అదేంటిది మీకు ఆయనకి? మేమిద్దరం కూర్చుంటే 5 గంటలైనా సరిపోదు మాకు. ఎందుకంటే సబ్జెక్ట్ డిస్కషన్ క్రిటిక్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎస్ ఎస్. చాలా మంది ఏం చేస్తారంటే లీడర్కి దగ్గర అయిన తర్వాత బ్రహ్మాండం అంటుంటారు అన్ని. భజన. నన్ను అప్పుడప్పుడు మా రేవంత్ రెడ్డి గారు ఏమంటారు, నువ్వు శల్య సారథ్యం చేస్తావు అంటాడు. నేను ఏదైనా చేస్తా అంటే నువ్వు ఎమ్మటే ఒక కర్ర వేస్తావు కాళ్ళల్లో, అది కాదంటావు. దాంతో ఏంటంటే డిబేట్ అయింది, ప్రోస్ అండ్ కాన్స్ డిస్కషన్. నన్ను కన్విన్స్ చేయడానికి ప్రయత్నం చేయాలి కదా. ఇక Yes. ఇప్పుడున్న పరిస్థితిలో కాదు, కాంగ్రెస్ ఇట్లుంది, బీజేపీ ఇట్లుందని డిస్కషన్ స్టార్ట్ అయింది అనుకోండి, మన డిస్కషన్ ఇంకొక 1 hour ఎక్స్టెండ్ అయింది. సో ఇక్కడ బాగా మీరు సింక్ అయ్యారన్నమాట ఇద్దరు. తర్వాత ఢిల్లీ పోయినా, ఢిల్లీలో పార్లమెంట్కి పోయినప్పుడు కొత్తలనైనా ప్లస్ నాకు ఎక్కడైనా సర్కిల్ ఉండేది. ఏ స్టేట్ కన్నా పోతే రెడ్డి స్టేట్కి పోతున్నాడే నేను అక్కడ 10 మందికి ఫోన్ చేస్తాను, పాత యూత్ కాంగ్రెస్ వాళ్ళు అందరూ వద్దురు. ఆయనకి ఏంటంటే అందరు కలిసినప్పుడు బాగా మింగిల్ అవుతాడండి ఆయన. సో సార్ యాక్చువల్గా అంటే ఇంత క్లోజ్నెస్ ఉంది కాబట్టి మీ ఇద్దరికి నేను అడగాలనుకుంటున్నా, అంటే మీ నియోజకవర్గం కిందికి వచ్చే ఏదైతే యాదగిరిగుట్ట, యాదాద్రి, భువనగిరి, ఇది ఏదైనా కావచ్చు, ఎందుకు రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు వరకు పర్యటన చేయలేదంటారు? అక్కడ ఏంది రీజన్ ఏందంటారు మరి? యాదాద్రి ఇష్యూ రేవంత్ రెడ్డి గారి దృష్టికి వచ్చింది. మొన్ననే మా ఎమ్మెల్యే బీర్లా ఎలయ్య గారిని ఆఫీసర్లు అందరినీ పిలిచింది, దేవాదాయ శాఖకు సంబంధించిన సెక్రటరీని అందరినీ పిలిచి విజిట్ చేసి టోటల్గా అక్కడ ఏం జరుగుతుంది ఒకసారి లోకల్ ఎమ్మెల్యేలను తీసుకెళ్ళి అక్కడ లోకల్ రిప్రజెంటేటివ్స్, లోకల్ బాడీ రిప్రజెంటేటివ్స్ పిలిపించి ఆ గుడి కట్టిన తర్వాత చాలా కంప్లైంట్స్ ఉన్నాయి. ఏంటంటే అక్కడ అంతకుముందు నేను కూడా ఆ గుడికి బాగా రెగ్యులర్ విజిట్ చేస్తాను. ఈ మధ్య విజిట్ చేసి ఒక స్టార్ హోటల్కి పోయిన విధంగా ఉంది తప్ప అక్కడ ప్రజలకు ఎక్కడ కూడా సామాన్యుడు ఎవరు కనపడతలేరు. ఎందుకంటే వాళ్ళు కింది నుంచి టోల్ అనేది ఒకటి పెట్టి పైకి వెహికల్స్ పోకుండా పైన కాస్ట్ బాగా పెంచేసి, అంతకుముందు ఓ మధ్యతరగతి కుటుంబీకుడు నడుచుకుంటూ పోయి కూడా బాగా దర్శనం చేసుకొని తక్కువ ఖర్చుతోటి అన్ని పిల్లలతో ఎంజాయ్ చేసి 2000 కోట్లు పెట్టిన పైసలు దండగంటారా మీరు? కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎట్లా చేసిరో దీని మీద కూడా ఒక ఆలోచనతో చేయలేదు. అక్కడ స్టాల్స్ ఉండేది, మిడిల్ క్లాస్ వాళ్ళు చాలా స్టాల్స్ ఏర్పాటు చేసుకునే వాళ్ళు. మనం పాతగుట్ట గుర్తుకు చేసి మనం పైకి ఎక్కిన తర్వాత అంతా కొండ ఉండేది, అక్కడ కళ్యాణ మండపం ఉండేది, ఆ ఎంట్రన్స్లోకి వెళ్ళి పోయేటోళ్ళం, అక్కడ అన్ని స్టాల్స్ ఉండేది పిల్లలు ఆడుకునే వస్తువులు కొనుక్కొని. అవి ఏవి కనపడతలేవు. పైన దేవుని దగ్గర పోయిన వాళ్ళకు అక్కడ ఉంటేనే అక్కడ ఏంటంటే అక్కడ టైం స్పెండ్ చేయాలని ఉంటారు పైన వాళ్ళు. అక్కడ ఇవన్నీ మార్పులు చేయాలని చెప్పి ఆల్రెడీ ప్రతిపాదన తీసుకొచ్చారు. రేవంత్ రెడ్డి గారు విజిట్ కూడా ఉంది ఈ మధ్య, ఎందుకంటే ఆలయ మేజర్ అర్చకులు కూడా వచ్చిపోయారు. కాకపోతే ఈ 60-70 డేస్లో మీరు చూసారు కదా మేడం, ఏ సింగిల్ డే కూడా వీళ్ళకు మేజర్ ప్రాబ్లమ్స్ కనపడ్డాయి స్టేట్లో. దాంతో కాన్సన్ట్రేషన్ లెవెల్స్ అన్ని ఇవి నిద్రపట్టలేని పరిస్థితి మాకు. బట్ ఇంకొక కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తారు సార్ జనాల మధ్యలో. అంటే గవర్నమెంట్స్ అన్ని కలిసి, ఇంతకు ముందు గవర్నమెంట్ ఇప్పుడు గవర్నమెంట్ కలిసి వాళ్ళేమో యాదగిరిగుట్టగా ఉన్న పేరుని యాదాద్రి అని మార్చిండ్రు, యాదర్శి ఋషి అన్నట్టుగా ఏదో దే హ్యావ్ దేర్ ఓన్ రీజన్స్. ఇప్పుడు మళ్ళా దాన్ని రేవంత్ రెడ్డి గారు లేదు దాన్ని యాదగిరిగుట్ట పేరే పెట్టేద్దాం, మళ్ళీ అట్లనే పిలుద్దాం అనేసి ఆయన అంటున్నారు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక ఈ మాట కాదు, ఇది యాదాద్రి పెట్టినప్పుడే తెలంగాణ స్లాంగ్ లేదు. గుట్ట, యాదగిరి గుట్ట అనేది మనకు అదొక దాంట్లోనే కొంచెం తృప్తి ఉంది మాట్లాడుకోవడంలో. యాదాద్రి ఇవన్నీ కూడా ఏంటంటే కొంచెము ఆయనకు ఇది తెలంగాణకు సంబంధించిన యాస కానీ లైన్ కానీ అనిపించలే. ఇప్పుడు నామకరణం మార్చినప్పుడు దాని శక్తి పోద్దేమో అన్న ఆలోచనతో అన్నాడు. కానీ ప్రజలు దీని గురించి ఇబ్బంది పడవద్దు, ఇది ఈ నిర్ణయం ఇంకా చర్చలో ఉంది. ఎందుకంటే పాత పేరే కంటిన్యూ చేయాలి. మనకు దేవుడికి యాక్చువల్గా మొదట్లో పెట్టి పేరు కలిసి వచ్చిన పేరు అది. ఈరోజు మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయింది, దాని డెవలప్మెంట్ దాంతో ఉందని ఒక ఆలోచనతో ఆయన ఉండు. కానీ ప్రజలు దీని మీద కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. ఇట్లాంటి పేర్లు అన్ని ప్రతిసారి దాన్ని దేన్ని పడితే దాన్ని మార్చేది ఏం లేదు. దాన్ని మార్చింది కేసీఆర్ గారు, మనం తెచ్చేది మనం ఏం మారుస్తలేం, దాన్ని మనం ఒరిజినల్ నేమ్కి తీసుకొస్తామంటున్నాం. మనం నిజంగానే యాదాద్రి కాదు నాకేదో కొత్త పేరు నచ్చిందని పెడతలేం. మనం మంచి రిలేషన్ ఉంది, ఈ రిలేషన్ ఇట్లనే కొనసాగుతూ మీరు అనుకున్నది సాధించాలనే మనస్ఫూర్తి కోరుకుంటున్నా నేను. బట్ అది అయిన తర్వాత, మీరు అనుకున్న పని అయిన తర్వాత మా ప్రజలందరికీ మాత్రం మంచి చేయాలి. 100% నేను మా అన్నతోటి, మా ముఖ్యమంత్రి గారితోటైనా, మేమైనా, మా కాంగ్రెస్ నాయకులమైనా
100% నేను కొంచెం బిజీ ఉండడం వల్ల లాస్ట్ 2-3 మంత్స్ నుంచి పార్లమెంట్లో తిరగడం వల్ల కాన్సన్ట్రేట్ చేస్తలేను. కానీ ఎట్టి పరిస్థితుల్లో ఈ ఎన్నికల తర్వాత మేము ఇచ్చినటువంటి గ్యారంటీలు కానీ, బంగారు తెలంగాణ ఏదైతే సోనియా గాంధీ గారు కమిట్మెంట్ ఇచ్చిర్రో, ఆ రోజు తెలంగాణ ఇచ్చిర్రో, 10 ఏళ్ళు మా చేతిలో లేక మిగులు బడ్జెట్లో ఉన్న తెలంగాణ అప్పుల పాలైంది. ముఖ్యంగా మా యొక్క ఈరోజు బాధ్యత మళ్ళీ తెలంగాణను ఆర్థికంగా బలపరచడమే కాకుండా ప్రజలను కూడా, ముఖ్యంగా అందరినీ, ప్రతి ఇంట్లో కూడా ఆనందంగా ఉండాలి, ప్రతి ఇంట్లో కూడా ఉద్యోగం రావాలి, ప్రతి ఇంటి అమ్మా నాయనలు కూడా వాళ్ళ పిల్లల్ని చూసుకొని ఆనందంగా ఉండే విధంగా తెలంగాణ తీర్చిదిద్దుకుంటామని మీ ఛానల్ ద్వారా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.